సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన రాకస మూవీ ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిహారిక కొణిదల నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం ఆట డాన్స్ షోకి వచ్చింది. ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా వదిలారు. ఇందులో మూవీ టీంతో సుధీర్ చేసిన ఫన్ మామూలుగా లేదు. మాకిక్కడ జడ్జి నిహారిక గారు తెలుసు, ఎలా ఉంటారో ఏంటో, సో అక్కడ ఎలా ఉంటారని సుధీర్ అడిగాడు. అక్కడ ఇంత మేకప్ ఉండదండి అంటూ నిహారికపై పంచ్ వేశాడు సంగీత్. ఇంతకీ ప్రొడ్యూసర్ గారు మీకు కారిచ్చారా లేదా అని సుధీర్ అడిగితే ఇవ్వలేదండి అని సంగీత్ చెప్పాడు. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంటూ సంగీత్ కారు మీద కూర్చొని ఉన్న ఏఐ ఫోటోని సుధీర్ డిస్ప్లే చేశాడు. ఈ ఫోటో చూసి రేయ్ ఎవడది అంటూ నిహారిక అవాక్కయ్యారు. గిఫ్ట్ ఇవ్వలేదంటున్నారు, మీరేమంటారు, నమ్మాలా వద్దా అని రాధికని అడిగాడు సుధీర్. నేను అందరికీ కారిచ్చి నాకు కారు లేదిప్పుడని రాధిక అన్నారు. కారు లేకపోయినా సరే రాధిక గారు మెట్రోలో వస్తున్నారు షూటింగ్కి అని సుధీర్ అనగానే మెట్రోనా అంటూ రాధిక అవాక్కయ్యారు. ఇప్పుడెందుకు మీకు ప్రాబ్లం, నేను కారు కొనిస్తానని రాధిక చెప్పగానే సంగీత్ ఎగిరి గంతేశాడు. హే మీరుండండి, మీరు కొనివ్వరు, ఆవిడ కొనిస్తానంటే అంటూ నిహారికకి చెప్పి రాధిక దగ్గరికి పరిగెత్తాడు. నేను కారు కొనిస్తాను, కాని ఈ విషయంలో నా పేరు బయటికి రాకూడదంటూ రాధిక చెక్కిచ్చారు. ఇక దీన్ని స్టేజ్ మీదకి పట్టుకెళ్లి చూసిన తర్వాత సంగీత్ కంగు తిన్నాడు. సైన్ పెట్టలేదు మ్యామ్ మీరు అనంటే నా పేరు బయటికి రాకూడదన్నాను కదా అంటూ రాధిక కౌంటర్ ఇచ్చారు. ఇక గోవా వస్తారు కదా, నేను పంపిస్తాను ఫ్లైట్ టికెట్స్, మనిద్దరికీ పక్కపక్క సీట్లే అంటూ నయన్ సారికతో కామెడీ చేశాడు సుధీర్. నువ్వు తన పక్కన కూర్చుంటే కావ్య పక్కన ఎవరు కూర్చుంటారు అని విష్ణు అడిగింది. కావ్య ఇటుపక్కన కూర్చుంటుంది, ఈవిడ ఇటుపక్కన కూర్చుంటారని సుధీర్ అన్నాడు. మరి నేనెక్కడ కూర్చోవాలి అంటూ విష్ణు అడిగింది. నా ఒడిలో కూర్చోవే తల్లి, ఎందుకు సావగడుతున్నావు అని సుధీర్ నవ్వించాడు. ఇంత కాన్ఫిడెన్స్ ఉండకూడదు, కొంచెం రియాలిటీ చెక్ ఉండాలని సుధీర్తో నిహారిక అనగానే చెక్కా అంటూ రాధిక మళ్లీ కౌంటర్ ఇచ్చారు.